ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఊహ కందని పలుకు ఇది, ఏమీ చేయవద్దు, శక్తివంతమైన ప్రత్యంగరీ మాత యొక్క పాదాలని తాకు, ఈ 21 నెంబర్ విలువ ఏంటో తెలుసుకో, 21 గంటల్లోనే నీకు ఊహించని శుభవార్త అనేది నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు ఈరోజు మనకి అందించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో మనం ఇప్పుడు స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. అంతేకాకుండా ఖచ్చితంగా కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా అడుగుతున్నారండి, అక్క గురువుగారి గురించి మరొక్కసారి చెప్పండి అని చెప్పి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరిప్పటి వరకు ఎన్నో చోట్ల అనేది జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. కానీ మీరు కోరుకున్న మార్పులు మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ, భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ, అప్పుల బాధలున్నా కానీ, ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మాకు ఎటువంటి సమస్యలున్నా కూడా ఈ గురువు గారిని సంప్రదించి ఆ సమస్యల నుంచి మేము బయటపడుతూ ఉంటాము. ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే, బాబాగారు మనకి ఈరోజు ఒక 21 మంత్రాలు, అంటే వీటిని 21 నెంబర్ యొక్క మంత్రాలు అని చెప్పి, లేదంటే 21 మన జీవితంలో చేసే అద్భుతమైన మార్పుల గురించి మనల్ని తెలుసుకోవాలి అని చెప్పి మనకు ఈ సందేశాన్ని పంపిస్తున్నారు అనంటే ఖచ్చితంగా ఇది మన భవిష్యత్తుని ఒక గొప్ప మార్గం వైపు నడిపిస్తుంది అని చెప్పి మనందరం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ సందేశం వినే ముందు ప్రత్యంగరీ మాత యొక్క పాదాలని మనం తాకుతూ ఈ సందేశం ఏంటో తెలుసుకుందాము. అందులో మొదటిది, తల్లి ఈ యొక్క నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా స్వార్థపరులే. అంటే ఏ స్వార్థం లేకుండా ఎవ్వరూ కూడా నీ మీద ప్రేమని చూపించరు, ఎవ్వరూ కూడా నీ మీద జాలిని చూపించరు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా. అయితే అందులో నువ్వు మార్చుకోవలసిన మొదటి విషయం ఏంటి అంటే నీ యొక్క బలహీనత ఏదైతే ఉంటుందో అది ఎవ్వరితో కూడా నువ్వు పంచుకోవద్దు. నీ యొక్క సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవ్వరితో కూడా నువ్వు చెప్పవద్దు. నీ యొక్క వీక్నెస్లు ఏవైతే ఉంటాయో, అంటే ఇది లేకుండా నేను ఉండలేను, వీరితో మాట్లాడకుండా నేను ఉండలేను, వీరితో నేను ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండలేను అని ఇటువంటి పర్సనల్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ కూడా ఎవరితో సీక్రెట్లు అనేవి షేర్ చేసుకోకూడదు. ఎందుకంటే తల్లి, ఒకవేళ నువ్వు నీ స్నేహితుడే అని చెప్పి నువ్వు షేర్ చేసుకున్న ఆ విషయాలు ఆ స్నేహితుడు రేపు నీకు శత్రువుగా మారి వాటిని బయట పెట్టి నిన్ను బజారును పెట్టే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక నీ యొక్క బలహీనతలు ఎప్పుడూ కూడా ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. ఇది మొదటి పాయింట్, గుర్తుంచుకో. ఇక రెండవది, నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, అంటే నీకు నీ యొక్క ఆత్మాభిమానానికి నువ్వు గౌరవం ఇచ్చుకోవాలి. అంటే ఎవరి దగ్గర కూడా నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవద్దు. బ్రతికితే నువ్వు రాజులా బ్రతుకు.
అది చేత కాకపోతే రాక్షసుడిలాగైనా కానీ బ్రతుకు, కానీ ఎవరి కింద కూడా బానిసలా బ్రతకవద్దు. ఇలా బానిసలా బ్రతికావు అంటే కనుక నలుగురిలో నీకు విలువ అనేది లేకుండా పోతుంది. నువ్వు తప్పకుండా ఇది గుర్తుంచుకోవాలి. నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని నీకు నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి ఈరోజు మనకి 2వ పాయింట్గా బాబాగారు చెప్పారు. ఇక 3వది ఏంటి అంటే కనుక సరైన మాటలు, అంటే రైట్ వర్డ్స్ అన్నమాట. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే కనుక అవి మన యొక్క మాటలే తల్లి. కనుక ఎదుటి వారితో నువ్వు మాట్లాడే మాటలు అనేవి చాలా శక్తివంతంగా ఉండాలి. అప్పుడే వారు నీ యొక్క మాటలకు నీకు విలువనిస్తారు. ఉదాహరణకి చెప్పాలి అంటే కనుక ఏదన్నా టీవీ యొక్క బ్రేక్స్ అంటే యాడ్స్ కనుక నువ్వు గమనించినట్లయితే నిమిషంలో యాడ్ని కంప్లీట్ చేస్తారు, కానీ దాని యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో అది కోట్లల్లో ఉంటుందన్నమాట. అంటే ఆ నిమిషంలోనే సరైన మాటలు అనేవి ఆ యాడ్లో చేకూరుస్తారు, వేస్ట్ మాటలు అనేవి ఆ యాడ్లో చేకూర్చరు. కనుక నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా వేస్ట్గా ఉండకూడదు, విలువైనదిగా ఉండాలి అని చెప్పి గమనించుకో. ఇక 4వది ఏంటి అంటే కనుక సెల్ఫిష్, అంటే స్వార్థపరులు అని చెప్పి. అంటే నేను మొదట చెప్పినట్టుగా బిడ్డ, స్వార్థం లేని మనిషి ఎవ్వరూ లేరు అని చెప్పి మొదట నువ్వు ఫిక్స్ అవ్వాలన్నమాట. అంటే చూసిన ప్రతి ఒక్కరిని కూడా మంచివారు, వాళ్ళు ఏ స్వార్థం లేకుండా నా కోసం చేస్తున్నారు అని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఎదుటి వారు స్వార్థపరులే అని చెప్పి నువ్వు ఫిక్స్ అవ్వాలన్నమాట. అంటే తెలివైన వారు మాత్రమే ఈ యొక్క లాజిక్ని తొందరగా అర్థం చేసుకుంటారు. నీ యొక్క ఫ్యామిలీని తప్పించి ప్రపంచంలో అందరూ కూడా స్వార్థపరులే అని చెప్పి గమనించుకో బిడ్డ. అప్పుడే నీ యొక్క విలువ ఏంటి అని చెప్పి సమాజంలో నీకు నువ్వు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 5వది ఏంటి అంటే కనుక నెగిటివ్ క్వశ్చన్స్, అంటే నీకు ఇష్టం లేకుండా నీకు వ్యతిరేకతను కలుగచేసే మాటలు అనేవి ఎవరైనా కానీ నిన్ను అడిగినప్పుడు, అంటే నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి నువ్వు కూల్గా ఆన్సర్ ఇవ్వాలి, తెలివిగా ఆన్సర్ ఇవ్వాలి. ఎదుటి వారికి నువ్వు ఎట్టి పరిస్థితులలో కూడా చిక్కకూడదు. వారు ఎటువంటి సెటైర్లు వేస్తున్నా కానీ వాటి నుంచి నువ్వు తెలివిగా వారికే ఎదురు సెటైర్లు వేసి తప్పించుకోవాలి. అడ్డదిడ్డమైన ప్రశ్నలు నీతో వేయడానికి, నెగిటివ్ క్వశ్చన్స్ నిన్ను అడగడానికి, నీ మీద సెటైర్లు వేయడానికి వారికి వెన్నులో వణుకు పుట్టేటట్లుగా నీ యొక్క సమాధానం ఉండాలి అని చెప్పి గుర్తుంచుకో. ఇక 6వది పేషెన్స్, అంటే శాంతంగా ఉండడం. ఎవరికైతే ఎక్కువ పేషెన్స్ ఉంటుందో ఆ వ్యక్తి ప్రతి చోట చాలా సుఖంగా ఉంటాడు. ఎవరికైతే ఎక్కువ పేషెన్స్, అంటే ఎక్కువ శాంతి, అంటే ప్రశాంతంగా ఉండటం ఉండదో వారు ప్రతి చోట కూడా నష్టమే చూస్తారనమాట. కనుక ఎదుటి వారు నీ యొక్క పేషెన్స్ని కోల్పోయేలా చేయడానికి రెచ్చగొట్టవచ్చు, చాలా అర్జెంటుగా చేయాలి అని చెప్పి నిన్ను తొందర పెట్టవచ్చు. అటువంటప్పుడు కంగారు పడకుండా ఏ నిర్ణయమైనా కానీ ఆలోచించే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితులలో కూడా నష్టపోకూడదు అనే ఆలోచన నీ మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి అని గమనించుకో. ఇక 7వది ఏంటి అంటే కనుక టాపిక్ జోన్, అంటే ఎదుటి వారు ఏదన్నా కానీ నీ దగ్గరకు ఒక సమస్యను, అంటే దీని గురించి నాకు పరిష్కారం కావాలి అని చెప్పి నీ దగ్గరికి ఒక టాపిక్ని తీసుకొచ్చినప్పుడు అవతలి వారు ఏ టాపిక్ని గురించి మాట్లాడుతున్నారు, అంటే ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి దాని గురించి మొదట నువ్వు క్లియర్గా తెలుసుకొని వారికి సలహానిచ్చే ప్రయత్నం చేయాలి. దాని మీద నీకు పూర్తి నాలెడ్జ్, అంటే పూర్తి అవగాహన అనేది నీకు
తప్పకుండా తెలిసి ఉండాలి. అప్పుడే ఆ టాపిక్లోకి నువ్వు వెళ్ళి అందులో నువ్వు ఏది తప్పు చేస్తున్నావని చెప్పి వారికి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. అంతేకాని నీకు తెలియకుండా తొందరపాటు నిర్ణయాలు వారికి ఏది కూడా చెప్పకూడదు. అర్థమైంది కదా బిడ్డ? ఇక 8వది ఏంటి అంటే కాన్ఫిడెన్స్. అంటే నీ మీద నీకు ఒక బలమైన నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడైనా కానీ ఒకవేళ ఉదాహరణకి నువ్వు అబద్ధం చెప్పినా కూడా అది కాన్ఫిడెంట్గా చెప్పాలన్నమాట. అప్పుడే అది అబద్ధమైనా కానీ నిజమని నమ్ముతారు. ఒకవేళ నిజం చెప్పినా కాన్ఫిడెన్స్ లేకుండా కనుక చెప్తే దాన్ని అవతలి వారు అబద్ధమే అనుకుంటారు. కనుక కాన్ఫిడెన్స్ చేసే పనుల పట్ల, మాట్లాడే మాటల పట్ల ఖచ్చితంగా ఉండాలి. దీన్ని బట్టి కూడా నీ యొక్క విలువ అనేది పెరిగి తీరుతుంది అని గమనించుకో. ఇక 9వది ఏంటి అంటే కనుక ఎక్కువగా ఎవ్వరితో కూడా మాట్లాడకూడదు తల్లి. ఎందుకు అంటే యాసిడ్ అనేది చాలా బలమైన పదార్థం. అంటే ఒక బలమైన లిక్విడ్ అనమాట. అంత పవర్ఫుల్ యాసిడ్లో కూడా ఎక్కువగా నీటిని కలిపితే దాని యొక్క గాఢతను అది కోల్పోతుందన్నమాట. అంతే జనాల దృష్టిలో కూడా నువ్వు ఎక్కువగా మాట్లాడితే లోకువ అయిపోతావు అని గమనించుకో. కనుక ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి అని చెప్పి గమనించుకో. ఇక 10వది ఏంటి అంటే కనుక ఐ కాంటాక్ట్. అంటే సూటిగా నవ్వుతూ మాట్లాడాలి. ఎప్పుడైనా కానీ ఎదుటి వారు నీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు వారి కళ్ళల్లో నుంచి మనం కళ్ళు పెట్టి చూస్తూ, అంటే వారి ముఖం చూస్తూ మాట్లాడాలి. వారి కళ్ళే చూస్తూ మాట్లాడాలి. అప్పుడే అవతలి వారికి మనం వారికి విలువనిస్తున్నాము అని చెప్పి అర్థమవుతుంది. అలా కాకుండా అటు ఇటు దిక్కులు చూస్తూ మాట్లాడినట్లయితే వారికి మన మీద తక్కువ అభిప్రాయం, అంటే వీరికి నేను చెప్పే మాటల మీద గౌరవం లేదు, ఎటో చూస్తూ ఆలోచిస్తున్నాడు, నా మాటలకు విలువనివ్వడం లేదు అని చెప్పి వారు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు కూడా చెప్పకుండా ఆగిపోతారనమాట. కనుక ఎదుటివారు మీతో మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళే చూస్తూ సూటిగా నవ్వుతూ చక్కగా మాట్లాడినప్పుడే వారు మీకు ఇంకాస్త ఎక్కువ విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. గమనించుకో. ఇక 11వది ఏంటి అంటే కనుక ఎవరైతే నీతో తియ్యగా మాట్లాడుతూ పొగుడుతూ ఉంటారో వారిని ఎట్టి పరిస్థితులలో కూడా నమ్మకూడదు అని గమనించుకో. ఎందుకంటే తల్లి, ఎప్పుడైనా కానీ నేను ఇందాక చెప్పినట్లుగా స్వార్థం లేని వారంటూ ఎవ్వరూ కూడా లేరనమాట. కనుక ఎప్పుడైనా కానీ తియ్యగా మాట్లాడారు అంటే వారికి మనతో ఏదో అవసరం ఉందని చెప్పి గమనించుకోవాలి. కనుక తియ్యగా మాట్లాడుతూ పొగిడే వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని గమనించుకో. ఇక 12వది ఏంటి అంటే కనుక స్పీడ్ అండ్ స్టడీ థింకింగ్ అన్నమాట. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే కనుక ఒక రాజు 7 మంత్రులను పిలిచి 7 నాణేలను ఇస్తాడు. ఆ 7 నాణేలను ఇచ్చి ఏం చెప్తాడు అంటే, మీకు 7 రోజుల సమయాన్ని ఇస్తున్నాను, ఈ 7 రోజుల సమయంలో మీరు ఈ 7 నాణేలను నన్ను చూస్తూ ఖర్చు పెట్టాలి అని చెప్పి చెప్తాడనమాట. మళ్ళీ 7 రోజుల తర్వాత మళ్ళీ ఆ 7 మంత్రులను పిలుస్తాడు. మిగతా 6 మంత్రులు, అంటే 7లో ఒక 6 మంత్రులు, మేము ఈ నాణేలను ఖర్చు పెట్టలేకపోయాము రాజుగారు, మేము మిమ్మల్ని ఈ 7 రోజుల్లో చూడనే లేదు, అటువంటప్పుడు నాణేలను మేము ఎలా ఖర్చు పెట్టగలుగుతాము అని చెప్పి అంటారనమాట. ఇక 7వ మంత్రి, మీరు చెప్పిన, అంటే మీరు ఏదైతే రూల్ పెట్టారో ఆ రూల్ని పాటిస్తూ మీరిచ్చిన నాణేలను నేను ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు మీరిచ్చిన నాణేల మీద ఈ యొక్క రాజ్యంలో మీ ముద్రే వేసి ఉంటుంది, అంటే మీ ఫోటోనే ఆ నాణెం మీద ముద్రించబడి ఉంది. కనుక నాణెం ఖర్చు పెట్టిన ప్రతిసారి కూడా
ఆ నాణెం మీద ఉన్న మీ ముద్రని చూస్తూ నేను ఖర్చు పెట్టాను అని చెప్పి ఆ మంత్రి చెప్తాడనమాట. దానికి రాజు శభాష్ అని చెప్పి అంటాడు. అంటే ఎప్పుడైనా కానీ ఎదుటి వారు మనకి ఒక మాట చెప్పినప్పుడు లేదా ఒక పనిని అప్పగించినప్పుడు దాన్ని మనం సగం అర్థం చేసుకొని సగం పని చేస్తాము. అలా కాకుండా వారు మనకి ఏం చెప్పారు అని చెప్పి పూర్తిగా అర్థం చేసుకొని అప్పుడు మాత్రమే పనిని మొదలుపెట్టాలి. అప్పుడు ఆ రాజు ఆ 7 నాణేలు ఖర్చు పెట్టుకున్న ఆ వ్యక్తిని తెలివైన వాడు అన్నాడు. మిగతా 6 దగ్గర ఆ 7 నాణేలను తీసేసుకున్నారనమాట. అంటే అక్కడ వారు ధనం ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయారు. కేవలం రాజు చెప్పిన మాట సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అర్థమైంది కదా. ఇక 13వది ఏంటి అంటే కనుక ఈ యొక్క సమాజంలో కాలికి తగిలిన దెబ్బ అనేది నడవటం నేర్పిస్తుంది. గుండెకు తగిలిన దెబ్బ అనేది బ్రతకటం నేర్పిస్తుంది. ఒకసారి మోసం చేస్తే అది మనం పొరపాటు పడ్డాము అని చెప్పి అనుకుంటాం. కానీ మళ్ళీ రెండవసారి మోసపోతే అది ఖచ్చితంగా పొరపాటు అవ్వదు, మన తప్పే అవుతుంది. కనుక ఎదుటి వారితో చాలా జాగ్రత్తగా మసులుకోవడం అనేది చాలా ముఖ్యం తల్లి అని చెప్పి ఈరోజు మనకి బాబాగారు అయితే చాలా మంచి సందేశాలను అందిస్తున్నారు. ఇక 14వది ఏంటి అంటే కనుక స్వార్థం. అంటే ప్రతి మనిషి దగ్గర స్వార్థం ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే కనుక స్వార్థం అనేది మనతో ఎటువంటి అవసరాలను తీరనివ్వదు. అంటే ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు జ్యోతిష్యుడిని తన రాజ్యానికి పిలిపిస్తాడు. జ్యోతిష్యుడికి ఆ రాజు ఏం చెప్తాడు అంటే, మా యొక్క భార్య అంటే నా భార్య ఆరోగ్య స్థితి బాగోలేదు, తను ఎంతకాలం బ్రతుకుతుంది అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఖచ్చితంగా ఇవాల్టి నుంచి 7 రోజులు మాత్రమే నీ భార్య బ్రతుకుతుంది అని చెప్పి చెప్తాడు. జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం 7వ రోజు రాణి చనిపోతుంది. అప్పుడు ఆ రాజు ఏమనుకుంటాడు అంటే, ఈ యొక్క జ్యోతిష్యుడు తను చెప్పింది నిజం అవ్వాలి అన్న ఉద్దేశంతో రాణిని తనే చంపించి ఉంటాడేమోనని చెప్పి రాజు ఆ యొక్క జ్యోతిష్యుడి మీద అనుమానపడతాడనమాట. అప్పుడు ఎలాగైనా కానీ ఈ జ్యోతిష్యుని నేను చంపేయాలి అని చెప్పి రాజు నిర్ణయించుకొని దానికి తగిన ఏర్పాట్లు చేస్తాడనమాట. అప్పుడు ఆ జ్యోతిష్యుడికి ఇదంతా కూడా కొంచెంగా అర్థమవుతుంది. అంటే రాజ్యంలో ఏది జరిగినా కూడా కొంచెం తెలుస్తుంది కదా, అలా అర్థమవుతుంది. సరే, ఈ జ్యోతిష్యుణ్ణి ఎటు నేను చంపబోతున్నాను కదా అని చెప్పి అనుకొని ఆ జ్యోతిష్యుణ్ణి పిలిపించి ఒక ప్రశ్న వేస్తాడనమాట. మరి నీ మరణం ఎప్పుడో నీకు తెలుసా అని చెప్పి అడుగుతాడంటే ఈ రాజు మనసులో ఎటు తనని చంపేస్తాను అని చెప్పి నిర్ణయించుకున్నాడు కదా, అసలు ఏం చెప్తాడా అని చెప్పి ఆ జ్యోతిష్యుణ్ణి అడుగుతాడు. జ్యోతిష్యుడు చాలా తెలివిగా ఏం చెప్తాడు అంటే, మీరు అంటే ఆ రాజు అనమాట, మీరు చనిపోయే 2 రోజుల ముందే నేను చనిపోతాను అని చెప్పి సమాధానం ఇస్తాడు. దానికి రాజు చాలా భయపడిపోతాడనమాట. ఎందుకంటే తను చెప్పినట్లుగా తన భార్య 7వ రోజు చనిపోయింది. ఇప్పుడు ఈ జ్యోతిష్యుని నేను చంపేస్తే ఈయన చనిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత నేను కూడా చనిపోతానేమోనని చెప్పి జ్యోతిష్యుని చంపకుండా వదిలిపెడతాడనమాట. అంటే ఎప్పుడైనా కానీ ఒకరు మనతో ఉంటున్నారు అంటే ఏదో ఒక స్వార్థం అనేది ఉంటుంది. వారు మనతో ఉండకుండా ఉండాలి అంటే వారి యొక్క స్వార్థాన్ని మనం పూర్తిగా అంటే ఏదో ఒక అవసరం ఉంటేనే వారు మనతో తిరుగుతారు. అది అర్థం చేసుకొని అవతల వారితో మన యొక్క నడవడిక అనేది ఉండాలి అని చెప్పి గుర్తుంచుకోమ్మ. ఇక 15వది ఏంటి అంటే కనుక ఈ మాట నీకు చెప్తున్నప్పుడు నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ నిజం తల్లి ఇది. ఎందుకంటే ఏ గోలు లేకుండా గాలికి తిరిగేవాడితో ఎప్పుడూ కూడా నువ్వు తిరగవద్దు, స్నేహం చేయవద్దు, అతని దగ్గర సలహాలు తీసుకోవద్దు. ఎందుకంటే వారు చెడేది కాక నీకు ఏదన్నా లక్ష్యం ఉన్నా కానీ ఆ లక్ష్యం నుంచి నిన్ను వెనక్కి లాగాలని మాత్రమే చూస్తారు. కనుక ఏ గోల్ లేకుండా ఉండేవారితో గాలికి బజార్లు పట్టుకొని పని పాట లేకుండా తిరిగే వారితో
ఎప్పుడూ కూడా స్నేహం చెయ్యవద్దు, గమనించుకో, గుర్తుంచుకో అని చెప్పారు. ఇక 16వది ఏంటి అంటే కనుక నిర్ణయాలు అనేవి ఏవైనా కానీ, అవి చిన్నవైనా కానీ పెద్దవైనా కానీ మనస్సుతో నిర్ణయాలు తీసుకోకూడదు, మైండ్తో నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది మనల్ని సెంటిమెంటల్గా బ్లాక్మెయిల్ చేస్తారు. అప్పుడు జాలి, దయ అనేవి వారి మీద మనకి కలిగేలా వారి మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. కనుక అటువంటి పరిస్థితులలో వారు ఏదన్నా కానీ మనం దానికి సరే అని చెప్పి తల ఊపుతూ ఉంటాము. కనుక అటువంటి పరిస్థితులను తప్పించుకోవాలి అంటే కనుక ఎప్పుడైనా కానీ మన యొక్క మనసుతో కాకుండా మన యొక్క మైండ్తో మనం నిర్ణయాలు తీసుకోవాలి అని గుర్తుంచుకో. ఇక 17వది ఏంటి అంటే కనుక నమ్మకం, అంటే ట్రస్ట్ అన్నమాట. ఎన్నో అబద్ధాలు చెప్పి, ఎన్నో మాయ మాటలు చెప్పి ఎదుటి వారిని బొరిడి కొట్టించవచ్చు. కానీ ఒక్కసారి కనుక వారికి మీ మీద నమ్మకం పోయింది అంటే కనుక ఇక మీరు ఎన్ని నిజాలు చెప్పినా కానీ జన్మలో వారు మిమ్మల్ని మళ్ళీ నమ్మరు. కనుక ఎప్పుడైనా కానీ నమ్మకం అనేది కూడా చాలా ముఖ్యమైనది. కనుక ఎదుటి వారికి మీ మీద ఎప్పుడూ కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండేలా మీ యొక్క నడవడిక ఉండేలా చూసుకోవాలి. ఇక 18వది ఏంటి అంటే కనుక నేను మాత్రమే చాలా తెలివైన వాణ్ణి అని చెప్పి చాలామంది కూడా వారికి వారే అనుకుంటూ ఉంటారు. అటువంటప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథ మీకు చాలా మంచి ఉదాహరణ అవుతుంది. ఒక ఊర్లో రమేష్, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులలో రమేష్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి, అరే సురేష్ చాలా తిక్కలోడు, వాడేంటంటే ఎంత తిక్కలుగా బిహేవ్ చేస్తున్నాడు అంటే అని చెప్పి అతని మీద చాడీలు చెప్తాడు. అరే నువ్వెందుకు ఎప్పుడూ కూడా సురేష్ని అలా అంటున్నావు అని చెప్పి రమేష్ని అరుస్తాడనమాట. అప్పుడు రమేష్ సరే నేను నీకు చూపిస్తాను చూడు అని చెప్పి ఒక 100 రూపాయల కాగితం, ఒక 10 రూపాయల కాగితం, ఈ రెండింటినీ కూడా ఆ యొక్క సురేష్ రమేష్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తాడు. అంటే అప్పుడు ఆ యొక్క రమేష్ ఆ రెండింటిలో 10 రూపాయల కాగితాన్ని తీసుకుంటాడు, 100 రూపాయల కాగితాన్ని తీసుకోడనమాట. అప్పుడు అరే నువ్వే చూసావు కదా, తెలివైనోడైతే 100 రూపాయల కాగితాన్ని తీసుకోవాలి కానీ 10 రూపాయల కాగితాన్ని తీసుకున్నాడు అని చెప్తే అప్పుడు వేరే స్నేహితుడు వీడి దగ్గరికి వచ్చి, అరే వాడు నిన్ను తిక్కలోడు అంటే నేను ఏమో అనుకున్నాను కానీ నువ్వు 100, 10 రెండు పెట్టినప్పుడు నువ్వు 100 తీసుకోవాలి కదా, మరి 10 రూపాయలు ఎందుకు తీసుకున్నావని చెప్పి అతను ఆ స్నేహితుడిని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు ఇతను ఏం చెప్తాడు అంటే, అరే ఇది నాకు కొన్ని రోజుల నుంచి జరుగుతుంది, నేను కనుక 100 రూపాయలు తీసుకుంటే వీడు చాలా తెలివైనోడని చెప్పి ఇక అతను ఇలా ఇవ్వడం అనేది మానేస్తూ ఉంటాడు. నేను తిక్కలోడనని చెప్పి అతను అనుకొని నాకు రోజు 100, 10 చెప్పి ఎవరొకరు ఎదురుగా రుజువు చేయడం కోసం 10 ఇస్తూనే ఉంటున్నాడు. వచ్చే ఈ 10ని నేను ఎందుకు కాదనుకోవాలి? 10 రోజులు తీసుకుంటే 100 అవుతాయి కదా, అదే ఒక్కరోజు తీసుకుంటే ఆ 100తోనే పోతుంది, కానీ వీడు నాకు రోజు ఇస్తూనే ఉంటాడు అని చెప్పి సమాధానం చెప్తాడనమాట. అంటే వాడికి వాడే, ఎవరైతే 100, 10 పట్టుకొని తీసుకో అన్నాడో వాడికి వాడే అనుకుంటాడు నేను చాలా తెలివైనోడిని అని చెప్పి. కనుక ఎప్పుడూ కూడా నేను మాత్రమే చాలా తెలివైన వాడిని అని చెప్పి అస్సలు అనుకోకూడదు. మనకంటే తెలివైన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. కనుక ఎవరి తెలివిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, గుర్తుంచుకో. ఇక 19వది ఏంటి అంటే కనుక టైం ఇంకా వాల్యూ. అంటే మనం టైంకి ఎక్కువగా విలువనిస్తూ ఆ టైంని మనకి అనుగుణంగా మార్చుకుంటూ అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా ఉంటేనే, అంటే ఎదుటివారు నీతో ఎక్కువ సమయాన్ని అంటే నువ్వే ఉదాహరణకి వేరే వారి దగ్గరికి వెళ్ళి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే వారు ఏమనుకుంటారంటే వీరికి ఏ పని పాట లేదు,
ఎప్పుడూ కూడా సోది వేస్తూ ఉంటాడు అని చెప్పి అనుకుంటారు. కనుక ఎదుటి వారితో తక్కువగా గడుపుతూ ఉంటేనే నీకు సమయం అనేది ఎక్కువగా సేవ్ అవుతూ ఉండడం వల్ల ఆ సమయంలో నీకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే వీడు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు అని చెప్పి నీకు వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది, గుర్తుంచుకో. ఇక 20వది ఏంటి అంటే కనుక షో యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. అంటే ఎదుటి వారికి నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు అని చెప్పి అనుకునేలా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఎప్పుడూ కూడా నేను బలహీనంగా ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు ఎవరూ లేరు, ఎవరి ఆసరా నాకు లేదు, ఎవరి తోడు నాకు లేదు, నేను ఒంటరివాణ్ణి అనే ఫీలింగ్ అనేది ఎదుటి వారికి మన మీద కలుగకుండా చేయాలి. అటువంటప్పుడు అంటే ఆ ఫీలింగ్ వారికి కనుక ఉంటే నిన్ను చులకనగా చూస్తూ ఉంటారు, నీకు తక్కువ రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు. కనుక ఎదుటి వారికి మనం ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా కనిపించాలి. ఎవరన్నా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నా పనులు నాకు జరిగిపోతాయి అని చెప్పి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది నీలో ఉండటం వారు గమనించి తీరాలి. అర్థమైంది కదా? కనుక ఎప్పుడైనా కానీ జనాలు వంకరగా ఉండే చెట్లనే ముందు కొడతారు. అంటే వంకరగా ఉండే చెట్ల దగ్గరికి జనాలు రారు, స్ట్రైట్గా సరిగ్గా సమానంగా పెరిగే చెట్లనే కొడతారనమాట. కనుక ఇది ఆలోచించి నువ్వు సెల్ఫ్గా స్ట్రాంగ్గా ఉండడం తెలుసుకో. ఇక లాస్ట్ది 21వది ఏంటి అంటే కనుక జనాలని వారు వేసిన వలలో వారినే చిక్కుకునేలా చేయాలి. అంటే మన ఆలోచనలు అనేవి అంత తెలివిగా ఉండాలి. ఉదాహరణకి ఒక రాజు దగ్గరికి ఒక యువకుడు కలవడానికి వెళ్తాడు ఏదో పని మీద. అప్పుడు గుమ్మం దగ్గర ఉన్న సిపాయి, రాజు నీకు ఏది ఇచ్చినా కానీ అందులో నాకు సగం వాటా ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఆ రాజు దగ్గరికి వెళ్ళి అతను తన పని ముగించుకొని వచ్చేటప్పుడు రాజుతో ఈ మాట చెప్తాడు, నాకు 100 కొరడా దెబ్బలు ఇవ్వండి అని చెప్పి. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడనమాట, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పి. మీకు కాపలా ఉంటున్న సిపాయి మీరు ఏది ఇచ్చినా కానీ అందులో సగం ఇవ్వమన్నారు అని చెప్పి చెప్పగానే రాజుకి చాలా కోపం వచ్చి ఆ సిపాయిని పిలిపించి 100 కొరడా దెబ్బలు సిపాయికే ఇస్తాడనమాట. అంటే అతను ఏది చేసినా కానీ ఎదుటివారు మన మీద ఏ పన్నాగం వేసినా కానీ ఎటువంటి వలలు వేసినా కానీ వారి యొక్క చిక్కు వలలో వారినే పడేలా చేసే అంత తెలివి అనేది మనకు ఉండాలి. గుర్తుంచుకో బిడ్డ, ఎప్పుడైనా కానీ ఏ అమ్మవారైనా కానీ మనకి ముఖ్యంగా ప్రత్యంగరి మాత మనల్ని చాలా బలంగా ఉండమని చెప్పి తన యొక్క ఆకారమే చెప్తుందన్నమాట. అంటే ఆడది ఎప్పుడైనా కానీ ఒకరి కింద బానిసలా కాదు, తను సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, సెల్ఫ్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటాం కదా, అలా ఉండి తీరాలి అని చెప్పి ఒక్కొక్క అమ్మవారి యొక్క ప్రతిరూపం అనేది మనల్ని ఇలా ఉండండి అని చెప్పి మనకి చూపిస్తుంది. తల్లి, ఎప్పుడైతే అమ్మవారి యొక్క పాదాలని నువ్వు స్మరిస్తూ ఈ యొక్క 21 వాక్యాలను విన్నావో వీటిని నీ జీవితంలో కనుక అలవర్చుకుంటే నీకంటే ధనవంతుడు అనేవారు ఎవ్వరూ ఉండరు, గమనించుకో. ఇక బిడ్డ, ఎప్పుడైతే నువ్వు ప్రత్యంగరి మాత యొక్క పాదాలని స్మరిస్తూ నువ్వు ఏదైతే సంకల్పం నువ్వు కోరుకుంటున్నావో, ఏ శుభవార్త అయితే నీ జీవితంలో నువ్వు వినాలి అనుకుంటున్నావో ఖచ్చితంగా ఆ శుభవార్త అనేది నీ జీవితంలో నువ్వు చాలా తొందరలోనే, అది కూడా 21 గంటల లోపే వినేలా ప్రత్యంగిరి మాత తప్పకుండా చూస్తుంది. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తివంతమైనది, చాలా మహిమ గలదనమాట. అమ్మవారిని మన మనసులో ఎటువంటి కుళ్ళు కుట్రాలు పెట్టుకోకుండా ఉండి మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేలా చూసేంత శక్తి అనేది అమ్మకు ఖచ్చితంగా ఉంది. కనుక అమ్మవారి శక్తిని ఎప్పుడూ కూడా అపనమ్మకంగా చూడకండి. మరి ఈరోజు ఈ సందేశం బాబాగారు మీ అందరికీ కూడా ఎందుకు
ఎందుకు అందించాలి అనుకున్నారో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితి నుంచి బయటపడాలి నా బిడ్డ అని చెప్పి బాబాగారు కోరుకుంటున్నారో అది కూడా మీకు తేలిపోయే ఉంటుంది. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి, ఆ ప్రత్యంగిరి మాత యొక్క చల్లటి దీవెనలు అనేవి మనపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.